రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు కట్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ పునరుద్ఘాటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తొలి విడతగా లక్ష లేని వారి కోసం స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 21,993 మందికి ఆర్థిక సాయం చేసినట్లు గౌతమ్ వివరించారు. డబ్బులు లేక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించని వారు కొందరున్నారని, అలాంటి వారికి మంజూరైన నివాసాలు రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక సరఫరా సక్రమంగా జరిగేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఇందిరమ్మ పథకం ఉపాధి హామీ పథకంతో అనుసంధానమైనందున మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర వాటా 60,000 కలిపి ఇవ్వనున్నట్లు గౌతమ్ చెప్పారు. పూరెస్ట్ ఆఫ్ పూర్ ఒక 10-20 వేలు కూడా వాళ్ళు స్పెండ్ చేసే కెపాసిటీ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా తోడ్పాటు ఇచ్చే విధంగా ఐకేపీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మొబిలైజేషన్ అడ్వాన్స్ టైప్ లో రుణాలు ఇవ్వడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆల్రెడీ 21,993 మంది బెనిఫిషియరీస్ కి 237 కోట్లు రుణం కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు ఎనీవేర్ బిట్వీన్ 50,000 నుంచి 1,50,000, 2 lakhs కూడా కొన్ని జిల్లాల్లో ఇస్తున్నారు.